నీళ్ళు మనకు ఎంత అవసరం మీ అందరికీ తెలుసు కదా. పొద్దున్న లేచి నుంచి రాత్రి పండుకునే వరకు కూడా నీళ్ళతో మస్తు అవసరాలు ఉంటాయి. అసలు నీళ్ళు లేకపోతే ఏ పని కాదని చెప్పుకోవచ్చు నిజానికి. అయితే నీళ్ళు లేకపోతే ఎట్లాంటి ఇబ్బందులు పడతారో ఇలా రోడ్డు ఎక్కిరు ఆడబిడ్డలంతా. ఇది ఏడ జరిగిందంటే చిల్కానగర్ బస్తీలో 15 రోజుల నుంచి కూడా తాగడానికి నీళ్ళు రావట్లేదంట. అసలు నీళ్ళ కరువు ఏర్పడిందని చెప్పేసి ఆడబిడ్డలందరూ కూడా ఖాళీ బిందెలు పట్టుకొని సర్కార్ దవాఖాన ముంగట బైఠాయించారు. సో నీళ్ళు లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుందో అందరికీ తెలిసిన విషయమే. అయితే చాలా రోజుల నుంచి కూడా దాదాపు ఒక 10-12 సంవత్సరాల నుంచి కూడా నీళ్ళ కరువు అనేది కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. ప్రతి ఇంటికి నల్లయింది. ఇక బోరింగ్ల కాడ ట్యాంకర్ల కాడ ఇబ్బంది లేకుండా ఎవరింటికి వచ్చిన నీళ్ళు వాళ్ళే పట్టుకుంటారు. సో నీళ్ళతోనైతే మస్తు అవసరం ఉంటుంది. సో నీళ్ళు లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. సో 15 రోజుల నుంచి కూడా చిల్కానగర్ బస్తీలో నీళ్లు రావట్లేదంట. ఇట్లయితే తింటలేరు అట్లయితే తింటలేరు అని అందరికీ చెప్పి చూసారు. ఎవరు పట్టించుకోకపోయేసరికి ఈరోజు సర్కార్ దవాఖాన ముంగట వాళ్ళ ఏరియాలో ఉన్న సర్కార్ దవాఖాన ముంగట బైఠాయించి ధర్నా చేసినట్టు చేసిరు అన్నట్టు. అసలు నీళ్ళ కొరత ఎందుకు ఏర్పడింది, నీళ్లు ఆ ఏరియాకి ఎందుకు పోవట్లేదు అనే దానిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అట్లనే నీళ్ళు లేకపోతే ఆ గోస ఎట్లుంటుందో అందరికీ తెలుసు. కాబట్టి ప్రభుత్వం తొందరగా చర్యలు తీసుకొని వాళ్ళ బస్తీలకు నీళ్ళు ఇస్తే బాగుంటుందని చెప్పుకోవచ్చు. వాళ్ళకి నీళ్ళ కరువు ఎంత ఉంటే మాత్రం రోడ్ ఎక్కొచ్చారు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇట్లనే నీళ్ళ కరువు ఏ ఏరియాలలో అవుతుందో వాళ్ళు కూడా ఇట్లా 4-5 ప్లేస్లలో వేసిరు అనుకో ధర్నాలు, ఇక ప్రభుత్వం కూడా తొందరగా దిగొస్తుంది, తొందరగా చర్యలు కూడా తీసుకుంటుంది. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి.